ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న బుధవారంతో 21 రోజులు కంప్లీట్ అయింది. అంటే 3 వారాలు కంప్లీట్ అయింది. ఈ 3 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 166 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 40 కోట్ల 50 లక్షలు వచ్చాయి. ఇక ఉత్తరాంధ్ర నుంచి 41 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 24 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 18 కోట్లు, గుంటూరు నుంచి 21.5 కోట్లు, కృష్ణా నుంచి 11.5 కోట్లు, ఇక నెల్లూరు నుంచి 12 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 3 వారాల్లో కల్కి సినిమా 277 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 68 కోట్లు గ్రాస్ వచ్చింది. అంటే ఇందులో ఒక 6 కోట్లు కన్నడ డబ్బింగ్ కన్నడలో కూడా డబ్ చేశారు. ఆ కలెక్షన్స్ ఉన్నాయి 7 కోట్ల దాకా. అంటే కన్నడలో డబ్ చేసిన సినిమాల్లో హయ్యెస్ట్ వచ్చిన కలెక్షన్స్ జైలర్ సినిమా, మన రజనీకాంత్ని తమిళ్ది కన్నడలో డబ్ చేస్తే అప్పుడు 5 కోట్లు వచ్చాయి, ఇది హయ్యెస్ట్. దాన్ని మొన్న వచ్చిన సలార్ 6 కోట్లతో బీట్ చేస్తే ఇప్పుడు మన కల్కి 7 కోట్లతో తన రికార్డు తనే బ్రేక్ చేసి కర్ణాటకలో హయ్యెస్ట్గా ఉన్నాడు డబ్బింగ్ సినిమాలు, కన్నడ డబ్బి చేసిన సినిమాల్లో. ఇక తమిళనాడు విషయానికి వస్తే ఇక్కడ 21 కోట్లు గ్రాస్ వచ్చింది 3 వారాల్లో. ఇక 4వ వారం ఎంటర్ అవుతుంది. భారతీయుడు 2 సినిమా 1 వీక్ అవుతుంది. ఇప్పుడు ఆ సినిమాకి కలెక్షన్స్ లేక షోలు క్యాన్సిల్ అయ్యి ఇప్పుడు ఆ థియేటర్లన్నీ మళ్ళీ కల్కికి ఇచ్చారు. అంటే ఒక 100 థియేటర్లు ఇప్పుడు భారతీయుడు 2 నుంచి కల్కికి యాడ్ అయ్యాయి తమిళనాడులో. సో 4వ వారంలో కల్కి థియేటర్లు ఎక్కువగా పెరిగి ఇంకా కలెక్షన్స్ పెరుగుతున్నాయి అక్కడ. ఇది వండర్ అని చెప్పాలి. ఇక కేరళలో 24 కోట్లు గ్రాస్ వచ్చింది 3 వారాల్లో. ఇక హిందీలో 271 కోట్లు గ్రాస్ వచ్చింది 3 వారాల్లో. ఇక ఓవర్సీస్లో అమెరికాలో ఎస్పెషల్లీ 250 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 3 వారాల్లో కల్కి సినిమా 989 కోట్లు గ్రాస్ వచ్చింది. అంటే నిన్న బుధవారం వర్క్స్ కొద్ది సగం హాలిడే ఉన్నింది, తొలి ఏకాదశి హాలిడే అండ్ ముస్లిమ్స్ది మొహర్రం అనుకుంటా, మొహర్రం ఫెస్టివల్. సో అందువల్ల నేను ఎక్సలెంట్గా వచ్చే కలెక్షన్స్. ఇక ఈ 989 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 88 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు తెలంగాణకి 65 కోట్ల కొంటే 88 కోట్లు వచ్చాయి. అంటే 33 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది తెలంగాణలో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్ల కొంటే ఇక్కడ 20 కోట్లు వచ్చాయి. ఇంకా 7 కోట్ల షేర్ రావాలి అంటే 14 కోట్ల గ్రాస్ రావాలి, ఇది కష్టమే. సో ఈ 7 కోట్లు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్ తిరిగి ఇచ్చేయాలి ఒప్పందం ప్రకారం. ఇక ఉత్తరాంధ్రలో 21 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 20 కోట్ల 80 లక్షల షేర్ వచ్చింది. మరో 20 లక్షల షేర్ రావాలంటే 40 లక్షల గ్రాస్ రావాలి. ఈరోజు వచ్చే కలెక్షన్స్తో ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. 4వ వారంలో ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 10 కోట్ల కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి హిట్ అవ్వడానికి. 1 కోటి షేర్ అంటే 2 కోట్ల గ్రాసు 4వ వారంలో వచ్చేస్తాయి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ 10 కోట్ల 75 లక్షల షేర్ వచ్చింది. అంటే ఇంకా 1,25,00,000 షేర్ వెనక్కి రావాలి. 1,25,00,000 షేర్ రావాలి అంటే 2 కోట్ల 50 లక్షల దాకా గ్రాస్ రావాలి. 4వ వారంలో ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది గుంటూరులో. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ 10 కోట్ల 85 లక్షలు వచ్చింది. అంటే ఇంకా 1,15,00,000 లక్షల షేర్ రావాలి హిట్ అవ్వడానికి. అంటే 2 కోట్ల 30 లక్షల దాకా గ్రాస్ రావాలి. 4వ వారంలో కృష్ణాలో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది. ఇంకో కోటి షేర్ రావాలి అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. 4వ వారంలో ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. అలా తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 168 కోట్ల కొంటే 3 వారాల్లో ఇక్కడ 177 కోట్ల షేర్ వచ్చింది. అంటే 9 కోట్ల లాభాలతో సినిమా హిట్ అయింది. తెలంగాణలో బ్లాక్ బస్టర్ అయింది, మంచి లాభాలు. ఆంధ్ర ఏరియాలో బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఒక రాయలసీమలోనే నష్టాలు, అవి ప్రొడ్యూసర్లు వెనక్కి ఇచ్చేస్తారు. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్ల కొంటే ఇక్కడ 34 కోట్ల షేర్ వచ్చింది 3 వారాల్లో. అంటే 9 కోట్ల లాభాలతో ఇక్కడ సూపర్ హిట్ అయింది. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్ల కొంటే ఇక్కడ 21 కోట్ల షేర్ వచ్చిందంటే 5 కోట్ల లాభాలతో ఇక్కడ సూపర్ హిట్ అయింది. కేరళ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది. అంటే 6కు 6 లాభం, అంటే డబుల్ బ్లాక్ బస్టర్ అయింది కేరళలో. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు 85 కోట్ల కొంటే ఇక్కడ 135 కోట్ల షేర్ వచ్చింది.
అంటే 50 కోట్ల లాభాలతో ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయింది హిందీ వరకు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు 70 కోట్లకు ఉండే డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ 125 కోట్ల షేర్ వచ్చింది. అంటే 55 కోట్ల లాభాలతో ఓవర్సీస్లో అమెరికాలో బ్లాక్ బస్టర్ అయింది. అలా టోటల్గా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 370 కోట్లకు ఉండే డిస్ట్రిబ్యూటర్లు 3 వారాల్లో 506 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. అంటే 370 నుంచి 500 అంటే 136 కోట్లు లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈరోజు గురువారం 4వ వారంలోకి ఎంటర్ అయింది. రేపు శుక్ర శని ఆది వీకెండ్లో కలెక్షన్స్ మళ్ళీ పెరుగుతాయి. అంటే రేపు కొత్త సినిమాలు రిలీజ్ ఉన్నాయి. తెలుగులో డార్లింగ్ ఉంది, హిందీలో బ్యాడ్ న్యూస్ అనే సినిమా ఉంది. మరి చూడాలి, మరి అవి చిన్న సినిమాలే కాబట్టి పెద్ద పోటీ ఏమి ఇవ్వవు. సో 4వ వారంలో కూడా ఈజీగా సినిమా అంటే రేపు వచ్చే కలెక్షన్స్తో 1000 కోట్ల గ్రాస్ ట్రేడ్ పరంగా, అంటే ప్రొడ్యూసర్ల పరంగా 3వ వారంలోనే 1000 కోట్లు వచ్చేసాయని పోస్టర్ వేశారు పోయిన వారమే. బట్ ట్రేడ్ ట్రాక్ చేసిన పరంగా 989 కోట్లు గ్రాస్ వచ్చింది 3 వారాల్లో. సో 1000 కోట్ల గ్రాసు ఈ గురువారం వచ్చే కలెక్షన్స్తో, ఈరోజు వచ్చే కలెక్షన్స్తో క్రాస్ అవ్వచ్చు. కొద్దిగా బ్యాలెన్స్ ఉంటే రేపటితో అయిపోతుంది. ఇక ఈ దెబ్బతో టాప్ 7లో ఉంది. ఇప్పుడు యానిమల్ని క్రాస్ చేసింది. యానిమల్ టోటల్ గ్రాస్ కలెక్షన్స్ని 913 యానిమల్ ఉంటే ఇది క్రాస్ చేసింది. ఇప్పుడు టార్గెట్ వచ్చేసి పఠాన్ సినిమా 1051 కోట్లు. సో అది బీట్ చేస్తుందా లేదా అనేది చూడాలి 4వ వారంలో. ఓకే, అది మన ప్రభాస్ కల్కి సినిమా 3 వారాల్లో 989 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 506 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు ఉంటే 136 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఓకే, బాయ్.